ఏపీలో బీసీలకు న్యాయం చేసిన ఏకైక సీఎం జగన్ అన్నారు కదిరి వైసీపీ బీసీసీఎల్ ఉపాధ్యక్షుడు బత్తల హరిప్రసాద్. లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాల్లో నగదు జమ చేసిన ఘనత సీఎం జగన్ కి దక్కిందన్నారు ఆయన. శ్రీ సత్యసాయి జిల్లా కదిరిలో ఏర్పాటు చేసిన బీసీ ఆత్మీయ సదస్సులో రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య, హిందూపురం ఎంపీ అభ్యర్థి బోయ శాంతమ్మ, కదిరి ఎమ్మెల్యే అభ్యర్థి మక్బూల్ పాల్గొన్నారు. సోదరులకు 4% రిజర్వేషన్ కల్పించిన ఘనత మన దివంగత నేత శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారిది. అలాగే 4% రిజర్వేషన్ కొనసాగిస్తూ వచ్చిన ఘనత మన ప్రియతమ నేత శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిది. ఆ 4% రిజర్వేషన్ వల్ల ఎంతో మంది గుర్తుపోతులు ఎంతో మంది ఇంజనీర్లు డాక్టర్లు అయ్యారు. కాబట్టి దయచేసి విద్య సోదరులారా, మా వడ్డన సోదరులు కూడా గుర్తించి రాజ్యాధికారం కల్పించిన మన ప్రియతమ నేత శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఉంటుంది. ఎమ్మెల్సీలో 4 మున్సిపల్ చైర్మన్లు, అలాగే ఎన్నో కార్పొరేషన్ డైరెక్టర్లు, ఎన్నో పదవులు ఇచ్చిన ఘనత శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి. అలాగే వాల్మీకి సోదరులు కూడా పోయే శాంతమ్మ గారికి ఈరోజు ఎంపీకి గెలిపించారు, ఎమ్మెల్సీ గెలిపించారు. అలాగే మన పెద్ద రెడ్డి గారు కూడా ఒక మాట ఇచ్చారు. ఈసారి జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయితే చేస్తామని హామీ ఇచ్చారు. అలాగే ఇక్కడ బీసీ కులాల నాయకులు చేరేట కార్మికులు మొత్తం గుర్తించిన మన ప్రియతమ నేత శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని. కాబట్టి సోదరుల బీసీ సోదరుల ఐక్యమత్యమే మా బలం, తెలుసుకునే కలదుస్తాం. మనమందరం మన బీసీ సోదరులందరూ ఏకతాటిగా నిలబడి ఒక చోట నిలబడి మన బలం ఏంటో మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మనం తోడుగా నిలబడతాం. మన వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి పార్టీకి మన సీఎం చేస్తున్నాం. బీసీ సోదరులారా, ఒక ఓటు ఏపీ ఓటు శాంతమ్మ గారికి, ఓటు మక్కువ గారికి, ఒక లక్ష ఓటుతో శాంతమ్మ గారికి గెలిపించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.